మిత్రులందరికీ నమస్కారం. ఉగాది శుభాకాంక్షలు కూడా. ఈ ఉగాది నుంచి లిటిగేషన్తో సతమతమైపోయే వాళ్ళకి కొంత సత్వర న్యాయం కోసం ఆలోచన చేయటం మొదలెట్టింది. దానికి సంబంధించినంత వరకు జస్టిస్ ఇన్ 100 డేస్ అనే ఒక కొత్త ప్రాజెక్ట్‌కి శ్రీకారం చుట్టడం జరిగింది రక్ష తరపున. ముఖ్యంగా మ్యాట్రిమోనియల్ డిస్ప్యూట్స్‌కి సంబంధించి. ఎందుకంటే చట్టంలోనే 84 చట్టంలోనే ఈ మ్యాట్రిమోనియల్ డిస్ప్యూట్స్ అన్నీ కూడా సమ్మరీ ప్రొసీజర్‌లో ప్రిఫరబుల్లీ 90 డేస్‌లో కంప్లీట్ చేయాలి అని చెప్పి అప్పటి ఉమ్మడి రాష్ట్రంలో ఉన్న హైకోర్టు రూల్స్ పాస్ చేసింది. సరే, నోబడీ కేర్స్ ఫర్ దట్ ఫర్ వేరియస్ రీజన్స్. ఈ మధ్య జరుగుతున్న జస్టిస్ డ్యూ అని లేదా సంవత్సరాల తరబడి కోర్టుల్లో వాయిదాలు ఇవన్నీ చూసిన తర్వాత మానసికంగా నలిగిపోయి లాభం లేదని చెప్పేసి ఆ ధైర్యం అంతా కోల్పోయి జరుగుతున్న ఆత్మహత్యని కూడా మనం చూస్తూనే ఉన్నాం. రాజ్యాంగం చెప్పింది, చట్టాలు చెప్పాయి, సుప్రీంకోర్టులు తగ్గించి ప్రతి వాళ్ళు చెప్పారు. అయినా ఎందుకు అమలు కావట్లా? అడగలేకపోతున్నాం. ఎక్కడ లోపం ఉంది అని ఆలోచిస్తే ట్రయల్ కోర్ట్స్లోనే, అంటే ఎక్కడైతే సాక్ష్యాధారాలు నమోదు చేసుకుని ఎక్కడైతే ప్రారంభం అవుతుందో అక్కడి నుంచే ఇబ్బంది ఉంది. చాలామంది లాయర్లకు కూడా తెలుసు. అండ్ ఏదైనా కొంచెం చదువుకుని ఇలా గట్టిగా అడిగి నా క్లయింట్కి న్యాయం చేయాలని చెప్పేసి ఇలా సుప్రీంకోర్టు చెప్పింది అని ఒక మాట పొరపాటు ఎవరైనా అడిగినా కూడా వెళ్ళి సుప్రీంకోర్టు చెప్పుకోండి అంటారు. అంటే ఏంటి? సుప్రీంకోర్టు చెప్పుకోవాలంటే ఇక్కడ ఏదో ఒక ఆర్డర్ తీసుకుని జిల్లా కోర్టుకి వెళ్ళి, అక్కడి నుంచి హైకోర్టుకి వెళ్ళి, అక్కడి నుంచి సుప్రీంకోర్టుకి వెళ్తే అప్పుడు వాళ్ళు చెప్తారనమాట. ఈ లోపల పుణ్యకాలం కాస్త గడిచిపోతుంది. అది కుదరదు అని చెప్పేసి జరుగుతున్నాయి. అలా కాకుండా ఈ చట్టాలు ఉన్నాయి, ఈ రూల్స్ ఉన్నాయి. హైకోర్టు మాటిమాటికి పీరియాడికల్గా వాళ్ళని చెక్ చేస్తూనే ఉంది. ఎందుకంటే ఏ కోర్టుకు సంబంధించినంత వరకు ఆ కోర్టుకి విపరీతమైన వర్క్ లోడ్ ఉంది. అయినా కూడా చేయండి అని అంటుంది. కారణం లేకుండా అకారణంగా భయంతో అమ్మ నా వల్ల కావట్లేదు బాబోయ్ అంటే ఏదైనా టేకప్ చేస్తే అవుతుందా అని. ఇప్పుడు కర్ణుడి చావుకి 100 కారణాలు అన్నట్టుగా ఎవరిని ఒకరిని తప్పుపట్టడం కాదు. కాకపోతే బ్లేమ్ గేమ్ చేసుకోకుండా ఖచ్చితంగా న్యాయం అందుబాటులోకి వస్తుంది. అది ఆడపిల్లలు కానీ మగవాళ్ళు కానీ కోర్టుల చుట్టూ వెళ్ళాల్సిన అవసరం ఉండదు, లేదు. అలా ఆ ఉద్దేశంతో 84లో చట్టం వచ్చింది, ఫ్యామిలీ కోర్ట్స్ యాక్ట్. ఎన్నేళ్ళు? 40 ఏళ్ళు. ఇన్నాళ్ళ తర్వాత కూడా ఇంకా చట్టం అమలు కాకపోతే మాట్లాడకుండా ఉంటే ఏదో గిల్ట్గా ఫీల్ అవుతుంది. కాకపోతే చాలా మాట్లాడుతున్నారు, చాలా విషయాల గురించి మాట్లాడుతున్నారు, మేధావులందరూ మాట్లాడుతున్నారు, సుప్రీంకోర్టు దగ్గర మాట్లాడుతున్నారు. అంతేగాని మన ఇంట్లో మన వీధిలో మన ఇంటి చుట్టుపక్కల మన గ్రామంలో జరుగుతున్న విషయాల గురించి అక్కడ వాళ్ళు పడుతున్న బాధలు, అంటే పోలీస్ స్టేషన్స్ కానీ పోలీస్ స్టేషన్స్ ద్వారా కోర్టులోకి కానీ వెళితే ఏం జరుగుతుంది, అసలు న్యాయం ఉందా, న్యాయం దొరుకుతుందా అనే బిగ్ క్వశ్చన్లో ఇప్పుడు సమాజం ఉంది. ఇంతకుముందు ఇంత దారుణమైన పరిస్థితులు లేవు, ఏది జ్యుడిషియరీకి సంబంధించినంత వరకు. అంచేత న్యాయ వ్యవస్థ కూడా జవాబుదారే. లెట్ us ఆల్సో క్వశ్చన్ అని అనని కానీ ఒక విధమైన క్వశ్చనే. లెట్ us క్వశ్చన్, లెట్ us ఆస్క్ ఫర్ అవర్ రైట్. మన హక్కుల కోసం మనం పోరాడదాం.